చెప్పని సూదులే గుచ్చుకుంటున్నాయో ఏం గుచ్చుకుంటున్నాయో అన్ని మేము చేస్తానే ఉన్నాం కదా. అలాంటప్పుడు మా బాధ మీకు అర్థం కావట్లేదా? మీరు ఏసీ రూమ్ లో కూర్చుంటారు ఎచ్చగా చక్కగా, మేమేమో కడుపు పాల్గొని మేము చేస్తా ఉంటాము. రోడ్డును పడే కుండల గిన్నెలను బయట వేపించుకుంటాం అద్దెలతోటి. మేము ఇలా చేస్తా ఉంటాం. ఆవిడ వచ్చి ఏమంటుంది, మాకు బిల్లులు అయితే మేము వేస్తాం, బిల్లు అవరప్పుడు మేము వేయలేము అని అంటారు. ఈ హాస్పిటల్ నేను సామరాజు గారు ఏమని మా ఒత్తిడి మాకు ఏ రకంగా పెడుతుంటే ఒత్తిడి అలా పెడతారు సామరాజు గారు. ఆయనకి ఏం ఇంట్లో కదా, ఆయన లక్షల లక్షలు జీతం తీసుకున్నాడు కదా, ఆయనకి ఆటో పోటీ తెలియట్లేదు. మా కడుపు మాడుతుంది కాబట్టి మేము పరిగెడుతున్నాం రోడ్ల మీదకి. ఆయన ఏంటి అన్ని మీయే, ఆల్ సర్వీస్ మీ సర్వీస్ అంటాడు. ఆల్ సర్వీస్ దేనికి సర్వీస్? మాకు మొత్తం బెడ్షీట్లు సగం మేమే తీయాలి, బెడ్షీట్లు మేమే తీయాలి, బెడ్షీట్లు మేమే కట్టాలి, పేషెంట్లు బుడ్లు మేమే కడగాలి, అన్ని మేమే చేయాలంటే అనాథలు కడక. మీరు ఎందుకున్నది? ఇంకా మీ ఎఫ్ఐన మీ పోస్ట్ ఏం చేశారు? మీరు తీసుకుంటే మీరు చేయాలి కదా. మాకేం పని అది? అనాథల పని మాకు ఏంటండి? ఎవరైనా కక్కితే అలా అటెండర్తో ఎవరిని మాట్లాడకూడదు, మీరు ఏమి చేయకూడదు, మొత్తం మీరే చేయండి. మా వాళ్ళు ఎవరు చేయరు. సచివ రూపాయలు ఏరుకుంటారు, సార్ బాధ్యత ఉంటుంది. మాకు మట్టి మేము 1 రూపాయలు అడగలేదు మేము చేసే కాడ. ఇది ఆయన పద్ధతి. హాస్పిటల్ ఆయన మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అంటాడు మాట్లాడితే. మేము సామరాజు గారు అని ఆయన ఎమ్మెల్యే వాళ్ళు ఎఫ్ఐన వాళ్ళు ఇన్ఛార్జ్ ఆయన. మాది మీరు చేయాల్సిందే, మా వాళ్ళు చేయరు. సచిన వాళ్ళు దింపాలంటే మా వాళ్ళు దింపుతారు, డిశ్చార్జీలు మా వాళ్ళు దింపుతారు, అన్నీ మా వాళ్ళు దింపుతారు. మీరు మట్టిగా ఏరిగింది ఎత్తిందని మీరు కడగండి, మీరు చెయ్యండి, మీరు కక్కురోళ్ళు మీరు తీయండి, పేషెంట్లు మీరు అంటే సరిపోరని మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. ఆయన మా మీద ఒత్తిడి ఏంటంటే కాంట్రాక్ట్ మామూలుగా ఇన్ఛార్జ్ అయితే మనకి అంత ఒత్తిడి ఉండాలి మా మీద. మేము ఎంతవరకు చేస్తాము? మా సాధ్యం వరకు మేము చేస్తాం. పోనీ అంతే, ఎక్కువ మించి చేయలేం కదా, మనిషి మించి ఎవరు చేయలేరు కదా. నువ్వు కడుపు నిండా పెట్టేసి ఒకేసారి మనం తినగలుగుతాం, మేము అరేంచుకోవద్దాం. మేము అలాగే పని అంతా మా మీద పడుతుంది. మేము ఎక్కడ చేస్తామంటే పని అంతాను మీ అందరూ కలిపి చేస్తే పని ఎక్కడ? నువ్వు నాయకత్వం ఉన్నప్పుడు అందరితో చేపించాలి తలకో పని. నువ్వు అంతా ఒకళ్ళే చేయమంటే మేమే చేస్తామా? అన్నిటి మాదే బాధ్యత. ఆల్ సర్వీస్ అంటే దేనికి తీసుకున్నావు? ఆల్ సర్వీసు దేనికంటే ఆల్ సర్వీసు దేనికి? ఏ రకంగా తీసుకున్నావు ఆల్ సర్వీస్? నువ్వు తీసుకున్నప్పుడు మీ తలకో మీ పని మీరు చేయండి. బెడ్షీట్లు మిషన్ తొడవటం అన్ని చేయటం ఎమ్మెల్యే వాళ్ళ పని. అది మా పని కాదు. అసలు ఏ కాంట్రాక్ట్ కూడా మేము చేయలేదు. ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మిషన్ తొడవటం, సెక్షన్ పైపులు కడగటము, గట్లు తుడిపియటము, మనం ఈ మొత్తం అన్ని సమస్త మాసం చేపిస్తున్నారు. అనాథల తోటలో కూర్చుని మేము తీయాలి, అనాథలు వచ్చిపోతే మేము తీయాలి, అన్ని మేము చేస్తే ఇంకా ఆయన ఏంటి అక్కడ? ఆయన పోస్ట్ ఏంటి అక్కడ? ఇంకా ఇన్ఛార్జ్ దేనికి? ఇన్ఛార్జ్ నువ్వు హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దేనికి అక్కడ? నువ్వు ప్రతిదీ మాసం చేపించేసి మేము ఏదైనా రూపాయి అడుగుతున్నామని చెప్పని మీరు రూపాయి అడిగితే సరిపోరు, మీరు పేషెంట్లు అంటే సరిపోరు, మీరు పేషెంట్ మేము కేకలు వేయద్దు, మీరు అటెండర్ కేకలు వేయద్దు అని అంటాడు. ఇంకా మేము అన్ని మేము చేసి మమ్మల్ని మీదకి వచ్చేసి నేను ఎంప్లాయీని, నా సంగతి నీకు తెలుసా అని అంటాడు. దేనికి నీ సంగతి మాకు తెలుసు? బెదిరింపులు ఆయన మా మీద, బెదిరింపులు మా మీద, టార్చర్లు. వాళ్ళొస్తున్నారు చేయండి, వీళ్ళొస్తున్నారు చేయండి అని చెప్పి మా మీద వచ్చి మెడమే కూర్చుంటే మేము ఎంత చేస్తాం? మేము కూడాను మా సాధ్యం వరకు మేము చేస్తామండి. మా కడుపు కాలేదు, మేము రోడ్డు ఎక్కాము. నీ పద్ధతి ఏంటి అసలు? నీ పని నువ్వు చేసుకోవాలి కదా. నువ్వు బెడ్షీట్లు తీపించుకొని నీ వాళ్ళతోటి మామూలుగా మిషన్ తుడిపించుకున్నావు అనుకో, మా పని మేము చేసుకుంటాం. ఎంత కడుపు పండినా సరే సూదులు వస్తాయి, ఇంత బాగా సూదులు వేసేస్తారు డస్ట్బిన్ లోని. ఆ కవర్లు ఎంత తెస్తారు? ఎఫ్ఐన వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు కూడా బాడీలు దింపునా, మా పేషెంట్లు చేసిన గ్లౌజ్ ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తారు. ఏంటని అడిగామనుకో, మీ పని అది, మీది ఆల్ సర్వీస్ అంటున్నారు, మొత్తం మీ కాంట్రాక్ట్ అంటున్నారు. ప్రతిదీ మా కాంట్రాక్ట్ అయినప్పుడు ఇంకా హాస్పిటల్ అంతా మేమే చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ఇంకా అక్కడ? వాళ్ళ పోస్ట్ దేనికి అక్కడ? మేమే చేస్తాము, పేషెంట్లు మేమే దింపుతాము, బాడీలు మేమే దింపుతాం. ఇంకా ఎఫ్ఐన పోస్ట్ ఎమ్మెల్యే పోస్ట్ దేనికి అక్కడ? అన్ని మేము చేసేటప్పుడు అంటే నువ్వు రూపాయలు పోగేసుకుంటా కొన్నావు అక్కడికి. ఇప్పుడు ప్రతి నెల 3వ వారం స్వచ్ఛ భారత్ అని చెప్పి నాయకులు అధికారులు వస్తారు, అప్పుడు మీ ప్రస్తావన రాదమ్మా? నా పేరు అఖిల సార్. అందరు వస్తారు సార్, వెళ్తారు, ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకో సార్. అదేంటంటే సరే అమ్మా చెప్తాం, మీ పని మీరు చేయండి. గతంలో కూడా అంతే చేశారు సార్. 3 నెలలు జీతాలు ఇవ్వలేదని కూర్చున్నా. సూపరింటెండెంట్, ఏడీ మేడం అందరు వచ్చారు, అమ్మ మీరు చేయండి మీకు జీతాలు ఇప్పిస్తాం అన్నారు. వాళ్ళ మాట విని 1 నెల వేస్తే సరేలే అమ్మ అన్న. మళ్ళీ మేము అమ్మ మాకు జీతం అయిపోతే మేము ధర్నా చేస్తాం అన్నా. లేదమ్మా వేస్తానన్నారు. 3 నెలల నుంచి సార్ మేము అడుగుతుంటే ఒక్కరు మాకు సమాధానం చెప్పట్లా. సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్తే సూపరింటెండెంట్ సార్ ఇంకో వాళ్ళ దగ్గర పంపిస్తారు. అని పేరేంటి? ఏడీ గారి దగ్గర పంపిస్తారు. ఏడీ గారు అమ్మ మీనామూర్తితో మేము మాట్లాడాం, మీరు పనులు చేయండి, వాళ్ళకి బడ్జెట్ వేయలేదంట. గవర్నమెంట్ అయిపోతే ఆమె ఎక్కడి నుంచి వేసిద్దని వాళ్ళు అంటారు. సరేలే అని మీనామూర్తిని పిలిపించాం. ఆమె వచ్చి అంటది నేనేం చేస్తా, నాకు 7 నెలల నుంచి వాళ్ళు పేమెంట్ వేయలేదు, నేను అయినా మీకు 3 నెలలు వేసా, నేను ఇవ్వలేను, నా వల్ల కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే నేను అప్పుడే ఇస్తానంటారు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి ఎందుకు తీసుకున్నట్టు కాంట్రాక్ట్? ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నామనే బాధ్యత. గవర్నమెంట్ ఎప్పుడైనా లక్షలు పేమెంట్ చేస్తే మాకు ఇస్తారా? మాకు ఇచ్చేది 10,000 జీతం. ఆ 10,000 జీతానికి వేయలేదు అంటే నేనేం తిని బతకాలా? హాస్పిటల్ ఎవరో ఒకరు పెడతానికి వస్తారు సార్, ఆ దగ్గర చేసి ముద్దడికి తింటున్నా, పని చేస్తే అడుగు తినాల్సిన అవసరం ఏంటి మాకు? అదేంటంటే ఇస్తాము, లేవు కూర్చున్నాం అనుకో అందరు వస్తారు. అప్పుడు నిన్న కాక మొన్న ఆయన వచ్చాడు, కలెక్టర్ గారు వచ్చారు. వస్తే కలెక్టర్ గారు వచ్చారని మేము వెళ్ళేటప్పటికి ఇటు నుంచి వెళ్ళి మమ్మల్ని ఇటు చూసి అటు వచ్చారు. వస్తే అదేంటమ్మా అంటే
ఆయన అడగలేదు. సరేలే అనేసి మేము మళ్ళీ ఇటు వచ్చాం. ఒక ముగ్గురు రండి అన్నారు. ముగ్గురు రమ్మంటే ముగ్గురు వచ్చినప్పుడు కారు ఎక్కి వెళ్ళిపోయారు. కలెక్టర్ గారికి లేనప్పుడు మన బాధ్యత. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కాం దేనికి? కేవలం ఆయన గురించి ఎక్కాం. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు, ఏం తిని బతుకుతారు? వాళ్ళు ఏసీలో కూర్చుంటున్నారు, శుభ్రం కడుపు నిండి తింటున్నారు. ఆడ కడుపు నిండాలా? వర్కర్ కడుపు నిండద్దా? పెంటపి అన్ని మేము ఎత్తాలా? మళ్ళీ అందులో బయోవేస్ట్ మెడికల్ అని పెట్టారు. అందులో బాత్రూమ్లు ఉంటాయి, డైపర్లు అన్ని ఉంటాయి. ఎడం చేయి కుడి చేయి లేకుండా సూదులు గ్లౌజులు అన్ని తీయాలి మేము. అవన్నీ డిలీట్ చేయాలి. దేనికి? ఆ జీతం కోసమే కదా. ఆ జీతం కోసం చేస్తున్నాం. సూదులు గుచ్చుకుంటాయి. ఎవరికి ఏ రోగం వస్తుంది తెలియదు. మా ఇంట్లో ఏమైపోతుంది? మా ఇంట్లో నాశనం అయిపోతుంది. మేమే, మా కుటుంబం నాశనం అయిపోద్ది. వీళ్ళకి బాధ్యత లేదా? కనీసం ఏంటని అడగారు కదా. అడగరా? ఇల్లు నిల్చుంటే రోడ్డు మీద ఎందుకు వచ్చారంటారు, కూర్చుంటే ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటారు, పోలీసు వాళ్ళని పిలుస్తామంటారు, బెదిరిస్తారు. దేనికి బెదిరిస్తారు? మా హక్కు మేము అడుగుతున్నాం, అంతకుమించి ఏం అడగట్లా. దేనికి బెదిరిస్తారు? మేము గొడవలకు వచ్చావా? మేము అడిగేది 10,000 జీతం, మాకు ESPF కావాలి సార్, అంతకుమించి మేము అడగట్లా. అది సోమరాజు ఉన్నాడంటే ఇక ఆడికి ఏమంటారు? ఏదో అన్నారంటే ఆ వర్కర్ని ఆపేయండి, ఆ వర్కర్ని ఆపేయండి. దేనికి ఆపుతాడు? నీ వర్కర్తో నువ్వు చేపి చేదు కదా. ఆడి దగ్గర డబ్బులు దింగుతాడు, మాతో చేపిస్తాడు. ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మాతో చేపిస్తాడు. బాడీ రాజు చెప్పిన మేము చెప్పవా ఏంటి? మేము అవన్నీ చేసినప్పుడు మేము చేయమా? మేము కూడా చేస్తాంగా. ఆల్ సర్వీస్ అన్నప్పుడు ఆ బాడీ గిడి అని మేము దింపుకుంటాం. అని పక్కన ఉంచమండి. ఎఫ్ఎన్ఓ ఏమన్నా ఎందుకు? ఎఫ్ఎన్ఓ ఏమన్నా అంటే బెస్ట్ మోటార్ కట్టాలా, టెచర్ గడగాల, అన్ని చేయాలా, సెక్షన్ చార్లు గడగాల. ఇవన్నీ వదిలేస్తారు. అవన్నీ ఆల్ సర్వీస్ వర్కర్ చేయాలంటారు. ఎన్ని చేయాలా? దేనికి చేయాలా? అసలు మాకు సంబంధం ఏంటి? మేము చేసేది ఓన్లీ క్లీనింగ్ కిందే, అంతే సార్. మా బాధ్యత అయితే మాది డిమాండ్ అయితే అదే సార్. 10వ తారీఖు కల్లా మాకు జీతం కావాలా. ESPF ఇప్పుడు వరకు ఉన్నదే క్లియర్ చేయాలా. ఈ కాంట్రాక్ట్ ప్రతి కాంట్రాక్ట్ లో మాకు అలా అవ్వలేదు సార్. ఈ కాంట్రాక్ట్ కాడ వచ్చిన కానీ అంటే ఆ కాంట్రాక్ట్ జీతం ఇవ్వలేకపోతే కాంట్రాక్ట్ మానేసుకొని ఇంకొకరికి ఇచ్చేమండి. మాకు నెల జీతం కావాలా. గవర్నమెంట్ ఇచ్చే లెక్క అయితే ఇంక కాంట్రాక్ట్ ఏంటి సార్ మధ్యలో? మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషం ప్రభుత్వం చెప్పొద్దు, మీరే రోడ్ ఎక్కారు. మరి ఎక్కడ సంతోషం ఉంది? వాళ్ళు ఊరికి చెప్పుకుంటా ఉంటారు అంతే. 10 మందికి 30 మంది చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క రోడ్డు మీద ఉంది. వాళ్ళు ఇస్తే ఎందుకు వస్తాం మేము రోడ్డు మీద? మాకేం అవసరం రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం లేదు మాకు. వస్తే వాళ్ళు వచ్చి అమ్మా మీ సమస్య ఏంటని అడిగితే చాలు. కలెక్టర్ గారు వచ్చారు, అమ్మా మీరు ఇంతమంది నిల్చున్నారు దేనికని అడగల. పెద్ద పెద్ద లావాదేవీలు చేసుకొని వాళ్ళు బతుకుతారు, బాగానే ఉంది. మా జీతాలు మాకు ఇస్తానికి ఎందుకు బాధ? మా జీతాలు మాకు ఇస్తే మేము రోడ్డు మీద రాము కదా. మాకేమవుతాం? రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు సార్. అది ఏదో హాస్పిటల్ ఇంత ముద్ద పెడతారు సార్, ఆ ముద్ద నడుకొని తింటున్నాం సార్. జీతాలు లేవు. ఇళ్లలో సగం మంది భర్త లేని వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ ఇల్లు తీసుకెళ్తేనే ఇల్లు గడవాలా, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళు కూడా ఇంత టార్చర్ పెడుతున్నారు సార్. ఇల్లు ఈ టార్చర్ అయినా భరిస్తున్నాం మేము. మా జీతాలు మాకు కావాలంటున్నాం. లేదండి, లేదు. మేము ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదండి. మేము ఇన్ని సంవత్సరాలు పడి చేస్తున్నాం, మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదండి. ఈ కాంట్రాక్ట్ వచ్చాక మాకు నరకం అనిపిస్తుంది. ఇంటికాడ పిల్లలు కూడా పొత్తుంటున్నారు. స్కూల్ తెరిచారు, డ్వాక్రా వాళ్ళు ఊరుకుంటారండి? ఇంటి అద్దెలు ఊరుకుంటారా? 5 రూపాయలు వడ్డీ తెచ్చుకొని ఇంట్లో సామాన్లు ఇసిరేస్తున్నారండి. వాళ్ళు ఎప్పుడు 3 నెలలు 4 నెలలు జీతం అయితే వాళ్ళకి అప్పులు కడుతున్నాము. మేమేం తినాలి? చెప్పండి సార్. సూదులు గుచ్చుకుంటున్నారు, రోజుకు ఒక ఇండక్షన్ చేయించుకోండి. ఇండక్షన్ ఏమైనా తేడా చేస్తే మమ్మల్ని ఎవరైనా చూస్తాడా? మొగుడు మొద్దులు లేని ఉన్నాము. ఎవరు చూస్తారు మమ్మల్ని? ప్రభుత్వం వచ్చింది ఏమైనా మమ్మల్ని చూస్తుందా? ఎవరు మళ్ళీ ఏసీలో ఉంటున్నారు. Is your child facing challenges with attention, focus, hyperactivity or speech?